హలో అండి, నమస్తే అందరికీ. బ్యాక్ మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సుందర్ సి, తమన్నా భాటియా, రాశీ ఖన్నా హీరోయిన్లు నటించిన సినిమా బ్యాక్. మరి ఈ సినిమా హిట్ అయిందా లేదా అన్నది మనం చూద్దాం. శివశంకర్ ఒక లాయర్. తన చెల్లి శివాని అంటే తమన్నా భాటియా ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. అయితే బ్యాక్ అనే దుష్ట శక్తి కారణంగా శివాని ఆమె భర్త చనిపోతారు. అసలు ఈ బ్యాక్ ఎవరు? ఈ దుష్ట శక్తి ఎందుకు శివాని కుటుంబాన్ని టార్గెట్ చేసింది? శివాని పిల్లలను ఒక ఆత్మగా మారి శివాని ఎలా కాపాడింది? మరోవైపు శివశంకర్ తన చెల్లి పిల్లల కోసం ఏం చేశాడు? ఆ బ్యాక్ను ఎలా అంతం చేశాడు? ఈ మొత్తం వ్యవహారంలో మాయ, రాశీ ఖన్నా పాత్ర ఏంటి? చివరకు ఈ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, భయంతో కూడుకున్న కామెడీనే సక్సెస్ ఫార్మాట్గా తీసుకొని దర్శకుడు సుందర్ సి ఈ సినిమాతో మన ముందుకొచ్చాడు. సహజంగా ఈ జోనర్లో సినిమా అంటేనే కామెడీ, భయం లాంటి అంశాలతో అల్లుకొని రాసుకున్న సీన్స్తోనే ప్రధానంగా సినిమా సాగుతుంది. ఈ సినిమా కూడా అలాగే సాగింది. ముఖ్యంగా సుందర్ సి ఇటు ఎంటర్టైన్మెంట్తో పాటు అటు భయాన్ని, ఎమోషన్స్ని కూడా బాగానే పండించాడు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఎప్పట్లాగే ఈ సినిమాలోనూ తమన్నా భాటియా నటనే హైలైట్గా నిలుస్తోంది. మరో హీరోయిన్ రాశీ ఖన్నా కూడా బాగా నటించింది. హీరోగా సుందర్ సి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా కొన్ని హర్రర్ సన్నివేశాల్లో తన నటనతో సుందర్ సి చాలా మెప్పించాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడిగా సుందర్ సి హర్రర్ అండ్ కామెడీ కాంబినేషన్లో వచ్చే కొన్ని సీన్స్తో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. హిప్హాప్ తమిళ అందించిన సంగీతం చాలా బాగుంది. ఇక బ్యాక్ అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామా కొన్ని హర్రర్ ఎలిమెంట్స్తో పాటు కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్తో కొన్ని చోట్ల బాగానే ఆకట్టుకుంది. తమన్నా, రాశీ ఖన్నా తమ స్క్రీన్ ప్రెజెన్స్తో సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేశారు. కాకపోతే వర్కౌట్ కాని కామెడీ ట్రాక్స్ అండ్ రొటీన్ హర్రర్ ఎలిమెంట్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఎక్కువ అంచనాలు లేకుండా వెళ్తే ఈ సినిమాలో కొన్ని ఫన్ అండ్ హర్రర్ ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయి.